ప్రపంచంలో ఏ వైషమ్యం కూడా ఏ మంచి ఫలితాన్ని ఇవ్వదు సార్. ఏదైనా తీసుకోండి, మీరు పార్టీ కానివ్వండి, రాజకీయం కానివ్వండి, ప్రపంచం సమస్యలు కానివ్వండి, ఇంట్లో కుటుంబ సమస్య కానివ్వండి, ఇంటింటికో రామాయణం ఉంటుంది. ఏది కూడా వైషమ్యంతో ఏది సాధించలేం. అది ఇంకా దూరం ఎక్కువైపోతుంది తప్ప సామరస్యంగా ఏదైనా సాధించుకోగలను. అదే కావాలి మనకి ఇప్పుడు కావాల్సింది. ఆ సామరస్యం ఇక్కడ నెలకొంది. నాకు మహదానందంగా ఉంది. అమ్మవారి మీద ఒక రెండు అమ్మ కొంచెం తప్పులు పాడుతాను, ఏమనుకోకండి. ఐఎమ్ ఎక్సైటెడ్ బికాస్ నేను చిన్న 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మా ఊర్లో నెల్లూరులో ట్రంక్ రోడ్లో హెచ్ఎంఈ గ్రామ్ఫోన్ కంపెనీ ఉండేది. నేపథ్య గాయకులు ఎలా ఉంటారో చూడాలని వెళ్ళేవాడిని. ఘంటసాల గారు, మాధవపి సత్యం గారు, సుశీల్ గారు, ఈవిడ ఫోటో ఉండేది. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ లేడీ. అంతా ఇప్పుడు కూడా అందంగా ఉంది. అంతా నేను చాలా తక్కువ మంది అందంగా ఉండే నేపథ్య గాయని మనల్లో ఆవిడ ప్రప్రథమరాలు. ఐ వాజ్ ఇన్ లవ్ విత్ హర్ అట్ దట్ టైమ్. అది ఎలాంటి లవ్ అనేది అది వేరే విషయం. అది ఇలా ఉంటారా, ఈ గాయనిమణి ఇంత బాగా పాడుతుంది. చాలామంది గొంతుకులు బాగుంటాయి, మనుషులు బాగుంటారు నాలాగా. బట్ ఆవిడ గొంతు బాగుంటుంది, మనిషి బాగుంటారు. యా కుందేందు తుషార హారధవళ యా శుభ్రవస్త్రాన్విత యా వీణావరదండమండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా పూజితా సామాం పాతు సరస్వతీ భగవతి నిశేష జాడ్యాపహ నిశేష జాడ్యాపహ భారతీ భగవతి నిశేష జాడ్యాపహ. నమస్తే. అమ్మవారికి తెల్లని వస్తువులు అంటే చాలా ఇష్టం. తెలుపు అన్నదే చాలా స్వచ్ఛతకు ప్రతీక కదా. అవే చెప్పుకొచ్చిన తర్వాత ఆఖరణ ఒక లైను నిశేష జాడ్యాపహ అని. ఏ జాడ్యమూ లేకుండా అందరినీ చల్లగా చూడు అని. మన మనసులో ఉన్న జాడ్యాలు, మన శరీరంలో ఉన్న జాడ్యాలు అన్నీ కూడా తీసి పక్కన పడేసి తెల్లగా ఆనందంగా అందరం కలిసి ఉందాం. నమస్కారం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు.